ఎస్ఐ గారు, మమ్మల్ని అందరినీ అక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీ అపార్ట్మెంట్లో మర్డర్ చేశాడనుకుంటున్న వాచ్మెన్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే కొన్ని నమ్మలేని నిజాలు విషయాలు బయటకు వచ్చాయి. ఏంది సార్ అయ్యే? మీ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు అందరూ ఎందుకు పారిపోతున్నారో మీకు తెలుసా? ఎందుకు బాబు? మీ అపార్ట్మెంట్ పార్కింగ్లో దయ్యం ఉంది. దయ్యమా? ఎప్పుడైనా ఐ నో ఇట్స్ ఫనీ, మీలో ఎవరైనా దయ్యాన్ని చూస్తారా? మేము దెయ్యాన్ని ఎప్పుడు చూడలేదు సార్. ఫస్ట్ టైం మీ నోటి నుంచి మాట వింటున్నాం ఈడ. అసలు ఇంతకీ దెయ్యమే ఉంటే మమ్మల్ని భయపెట్టాలి లేదా చంపాలి, కానీ వాచ్మెన్ని భయపెట్టమేంటి సార్? కదా లాజిక్. అది తెలుసుకుందామని వచ్చాను. మీలో ఎవరు ఆ వాచ్మెన్ని భయపెట్టి పారిపోయేలా చేశారు నాకు ఇప్పుడే తెలియాలి. మీ అంతటికి మీరు చెప్తే ఓకే, నా స్టైల్లో అడిగితే మీరు తట్టుకోలేరు. ఏందయ్య ఇదంతా? సార్ మేమే సార్ పార్కింగ్లో నైట్ టైం దయ్యం మాస్కులు వేసుకుని వాచ్మెన్ని భయపెట్టేవాళ్ళం. అయ్యా ఏంటుండా? భయపెడితే మీకేం లాభం? సార్ ఒకరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు మమ్మల్ని బుక్ చేశారు సార్. మా పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. అలా మేము డ్రింక్ చేస్తామని మా పేరెంట్స్కి తెలిసిపోయింది. మా పాకెట్ మనీ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే ఆలోచించాం డ్రింక్ చేసినా దొరకకూడదని. అప్పుడే సార్ వాచ్మెన్ శివయ్యకి రోజుకో క్వార్టర్ మందిస్తే మేము నైట్ టైంలో పార్కింగ్లో పార్టీ చేసుకోవచ్చని మాకు ఒక డీల్ కుదిరింది. అప్పటి నుంచి పార్కింగ్లో రోజు మందు కొట్టేవాళ్ళం. మా వీక్నెస్ని క్యాష్ చేసుకోవాలని శివయ్య మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకి డబ్బులు అడిగేవాడు, మందు కావాలనేవాడు. అది భరించలేక మేము శివయ్యని ఇక్కడి నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తుండగా ఒక ఐడియా వచ్చింది. దెయ్యం మాస్క్ వేసుకుని వాచ్మెన్ని పారిపోయేలా చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా మా అందరికీ నచ్చింది. అలానే చేసాం. ప్లాన్ సక్సెస్ అయింది సార్. అలానే అపార్ట్మెంట్కి వచ్చిన వాచ్మెన్స్ అందరినీ భయపెట్టి పారిపోయేలా చేశాం సార్. మరి రుద్రని ఎందుకు భయపెట్టలేకపోయారు? ట్రై చేశాం సార్, కానీ వర్కౌట్ కాలేదు. ఆ రుద్ర మమ్మల్నే భయపెట్టేశాడు.